అందరికీ నమస్తే అండి. ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరంగా ఉండే చికెన్ పకోడీ ఎలా చేయాలో చూద్దాము. పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉండే ఈ చికెన్ పకోడీ ఎవరైనా తప్పకుండా ఇష్టపడి తింటారు. నా స్టైల్లో ఒక్కసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు, ఇంకా చెప్పాల్సిన పనే లేదు. నెక్స్ట్ టైం కూడా అడిగి మరీ చేయించుకొని తింటారు. చికెన్ పకోడీ కోసం 1/2 kg చికెన్ని శుభ్రంగా కడిగి 1/2 అవర్ సేపు సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం వేసుకొని వీటన్నిటిని ముక్కలకు పట్టేటట్టుగా చాలా బాగా మర్దన చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటేనే అప్పుడు మనకు చికెన్ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. సాల్ట్ వాటర్లో వేయడం వల్ల మనకి ముక్క చాలా మెత్తగా ఉండి మంచిగా ఉంటుంది కుక్ అయిన తర్వాత. ఇప్పుడు మనం మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాము ఒక 1/2 అవర్ సేపు. ఎందుకనంటే అది ఇంకా కొంచెం ఆ మసాలాలన్నీ చాలా బాగా పట్టి అప్పుడు మనకు టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూసుకుంటే చికెన్ మనకు తెలిసిపోతుంది అది మ్యారినేట్ అయినట్టుగా. ఇప్పుడు మనం దీన్ని బాగా ఇంకొకసారి కలుపుకొని ఆ తర్వాత పకోడీలు వేసుకుందాము. ఇప్పుడు ఈ మ్యారినేట్ అయిన చికెన్లోకి ఒక ఎగ్ని తీసుకొని బాగా పగలగొట్టుకొని దీన్ని బాగా కలుపుకోవాలి చికెన్లోకి అంతా పట్టేటట్టుగా. ఈ ఎగ్ వేయడం వల్ల ఏంటంటే మనం నెక్స్ట్ కార్న్ఫ్లోర్ వేస్తాం కాబట్టి అది ఈ ఎగ్ ఉండడం వల్ల బైండింగ్కి బాగా పనిచేస్తుంది. లేదు అని అనుకుంటే మీరు కొంచెం పెరుగును యాడ్ చేసుకోవచ్చు ఎగ్ లేకపోతే. ఇప్పుడు నేను 1/2 కప్పు కార్న్ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను. 1/2 కప్ ఒకేసారి వేసుకోకుండా హాఫ్ ఒకసారి వేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే మనకి ఒకేసారి వేస్తే ఏమవుతుందంటే ఉండగట్టినట్లుగా అయిపోతుంది, చికెన్కి అంత బాగా పట్టుకోదు. ఇట్లా ఒక్కొక్క బ్యాచ్ల వైజ్ వేసుకొని చేసుకోవడం వల్ల మనకి అడుగు బాగానే ఉన్న చికెన్కి కూడా బాగా పడుతుంది. మనకి కన్సిస్టెన్సీ కూడా అర్థమైపోతుంది. ఇప్పుడు మనం ఎంత వేస్తున్నాము, సరిపోదా అన్న విషయము. ఇట్లా బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనము ఒక పించ్ ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను నేను. ఇది కేవలం నేను వీడియోలో కలర్ బాగా కనిపించడానికి మాత్రమే వేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు. ఇది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనము దాన్ని సర్దుకొని నెక్స్ట్ చూసారా ఎంత బాగా కలిసిందో, ఇట్లా ముక్కకంతా ఒక లేయర్ లాగా పట్టుకోవాలి. అప్పుడే మనకు పకోడీలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు మనం ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకొని దాంట్లోకి ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒక్కొక్క పీస్ చూసుకుంటూ వేసుకోవాలి. ఒకేసారి అంతా వేస్తే ముద్ద గట్టిపోతుంది, అందుకని పీస్ వైజ్గా విడివిడిగా వేసుకోవాలి. ఇట్లా విడివిడిగా వేసుకోవడం వల్ల ముక్క అనేది బాగా వేగుతుంది అన్ని వైపులా. నేను ఇక్కడ ఆయిల్ కొంచెం తక్కువ తీసుకున్నాను, ఎందుకంటే మనము చికెన్ ఫ్రై చేసిన తర్వాత ఆ ఆయిల్ మొత్తం థిక్గా అయిపోతుంది, మనకి కర్రీలోకి వాడుకోవడానికి పనిచేయదు. మంటని హై ఫ్లేమ్లో ఉంచి బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే పకోడీలు వేసుకోవాలి. లేదు అని అంటే రబ్బరీ లాగా ఉండిపోతుంది చికెను, అంత సాఫ్ట్గా ఉండదు. చూసారా బాగా పొంగుతున్నట్టుగా బబుల్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనం చికెన్ని ఒకేసారి వెంటనే గరిటె పెట్టి కలపకుండా ఒకసారి ప్యాన్ అటు ఇటు కదిపితే అవి కొంచెం విడివిడిగా అవుతాయి. ఆ తర్వాత మనం గరిటె పెట్టుకొని ఒక్కొక్కటి తిప్పి ఇంకొక సైడ్ కాల్చుకోవాలి. నాకు ఇది మొత్తం ఒక సైడ్ వేగడానికి 5 నిమిషాలు, ఇంకొక సైడ్కి అట్లా 12 నిమిషాలు పట్టింది ఒక బ్యాచ్ వేగడానికి, ఒక వాయి వేగడానికి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి, అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయి. నాకు 12 నిమిషాల తర్వాత ఇదిగో ఇలా కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు కలర్ చేంజ్ అయిన ఈ పకోడీలని బాగా వేగిన తర్వాత చూసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆయిల్ ఏమీ లేకుండా రిన్స్ చేస్తూ తీసుకోవాలి. ఇలాగే మనం ముందుగా చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం అయిపోయేంత వరకు బ్యాచ్ల వైజ్ వేసుకుంటూ చికెన్ అంతా ఫ్రై చేసుకోవాలి. మీకు లేదు అని అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టి కావలసినప్పుడు తీసి ఫ్రై చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది. అలాగే మనం ఇప్పుడు ఒక 4 పచ్చిమిరపకాయలు,
ఒక 10 జీడిపప్పు పలుకులు వేసి పెంచుకోవాలి. ఎందుకు అనంటే ఇవి కాస్త వేసుకుంటే మనకు టేస్ట్ అనేది స్ట్రీట్ స్టైల్లో లాగా బాగుంటుంది. చూసారా మిరపకాయలు చాలా చిందుతున్నాయి. అప్పుడు మనం ఒక జల్లిగంటేని ఇట్లా అడ్డు పెట్టుకోవాలి, లేదనంటే మన మీద పడే ఛాన్స్ ఉంటుంది ఆయిల్. మిరపకాయలు ఒక సైడ్ మంచిగా వేగిన తర్వాత వాటిని తీసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. ఈ మిరపకాయలు మనం వాటిపైన తీసిన తర్వాత కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకుంటే వాటి టేస్ట్ అనేది మనకు స్ట్రీట్ స్టైల్లో లాగా చాలా బాగుంటుంది. సమోసాలకి ఇస్తారు కదా, అట్లా ఉంటుంది సేమ్. జీడిపప్పు పలుకుల్ని కూడా ఎర్రగా వేగిన తర్వాత తీసి ప్లేట్లోకి వేసుకోవాలి. ఇట్లా అన్ని జీడిపప్పు పలుకుల్ని అన్నీ తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి. చూసారా ఇట్లా ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంత బాగుందో. స్ట్రీట్ స్టైల్లో లాగా నాకైతే చాలా క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా వచ్చాయి. నేను టేస్ట్ చేసి కూడా చూశాను వెంటనే. అసలు మా ఇంట్లో వాళ్ళైతే అసలు ఆగడం లేదు తినడానికి. చూసారా ఈ మిర్చితో ఇంకా ఆనియన్ కాంబినేషన్తో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కమెంట్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.